హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. అల్లు అర్జున్ త్రివిక్రమ్ చిత్రం టైటిల్ ఖరారు. ఏఏ 19, ఏఏ 20, ఏఏ 21 అంటూ వరుసగా ప్రకటనలు వచ్చేశాయి. 2019-20 మోస్ట్ అవైటెడ్ జాబితాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఖచ్చితంగా చేరబోతున్నారు. ఏఏ 21 కి ఐకాన్ అనే టైటిల్ ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్, సుకుమార్లతో సినిమాలకు ఎలాంటి టైటిల్స్ పెడతారో అని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. దిల్ రాజు, వేణు శ్రీరామ్ దూకుడు ముందు త్రివిక్రమ్, సుకుమార్ టీంలు ఝలక్ అవడంతో మరోసారి సోషల్ మీడియాలో ప్రతి అప్డేట్ చర్చకు వస్తుంది. ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వ్యాపించాయి. ఇప్పటికే మాటల మాంత్రికుడి ఆస్థాన లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటల పని మొదలు పెట్టేశారట. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాలకు బ్లాక్ బాస్టర్ పాటలను అందించిన శాస్త్రి గారు ఈసారి కూడా అదే జోష్ తో లిరిక్స్ డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే రికార్డింగ్ కార్యక్రమాల విశేషాలు కూడా తెలుస్తాయట. ఇంకా ఈ చిత్రానికి సంగీత దర్శకులు ఎవరంటే దేవిశ్రీ, తమన్ అని చెప్పుకున్నా చివరికి తమన్ కే త్రివిక్రమ్ ఛాన్స్ ఇచ్చారు. అరవింద సమేత తర్వాత తమన్ మరోసారి త్రివిక్రమ్ తో కలిసి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో బన్నీ బర్త్డే రోజున ట్వీట్ ద్వారా వివరాలని అందించారు. ఈ నెల 24 నుంచి రెగ్యులర్ చిత్రీకరణను ప్రారంభించనున్నట్లు టీం వెల్లడించింది. ప్రస్తుతం తమన్ బాణీల వేటలోనే ఉన్నారట. కథానాయిక పరంగా కూడా సస్పెన్స్ వీడిపోయిందని ఇటీవల ప్రచారమైంది. తొలుత ముంబై భామ కియారా అద్వానీ పేరు వినిపించినా చివరికి తన లక్కీ మస్కట్ అయిన పూజా హెగ్డేకే త్రివిక్రమ్ మరోసారి ఛాన్స్ ఇచ్చారట. డీజే తర్వాత రెండోసారి బన్నీ సరసన పూజ లక్కీ ఛాన్స్ కొట్టేసిందని ప్రచారమైంది. ఇక ఏఏ 19 టైటిల్ విషయంలో కూడా వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా నాన్న నేను అనే టైటిల్ ప్రచారంలో ఉంది. త్రివిక్రమ్ రాసుకున్న కథకు టైటిల్ ఇదేనని ప్రచారం అవుతుంది. అయితే టైటిల్ ని, కథానాయకుల వివరాల్ని టీం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గీతా ఆర్ట్స్, హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.